పొద్దున్నే లేసాము, అన్ని పూజలు చేసింది శ్రీకళ. దాని తర్వాత గారెలు చేసుకున్నాము, గారెలు తిన్నాము. ఇప్పుడు వచ్చేసి నాటుకోడి తెచ్చా ఫ్రెండ్స్. నాటుకోడి కొంత తెచ్చాను. తర్వాత మా గ్రామంలో పట్టిన చేపలు అన్నమాట. ఇవి చేప ముక్కలు ప్లస్ మటన్ అది కదా, మటన్ ఫ్రిడ్జ్లో ఉంది. మటన్ మొత్తం 3 రకాలు తెచ్చా ఫ్రెండ్స్. చూసుకుందాం. ఇవాళ మా కళాను నేను మొత్తం కూడా దొబ్బ లేచిపోతుంది. ఇటు తిరుగు. ఏం చేపలు? రవ్వలు. చెప్పు జానికి చెప్పాలి కదా. రవ్వలు ఎసై ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన చేపలు ఏంటి? బొచ్చెలా, బోడ కాకరకాయలా, కొరమీన్లా, గట్టి పట్టి కదా, ఉప్పు కారం. మరి మాట్లాడు మన సబ్స్క్రైబర్స్తో. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అంటది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పండగ అనుకుంటాం కానీ అసలు చేత కావట్లేదు నాకు మా ఆమెకి. అసలు వీడియోలు వామ్మో తీరాకపోతున్నాం, వంటలు చేయలేకపోతున్నాం. గుడికి పోతే గుడి ఆదివారంగా గుడి మొత్తం వెంకటేశ్వర స్వామి ఆడికి ఉరికిపోయినాం. ఎట్లో గట్ట మాకు దర్శనం అందింది. మరి ఆ చొప్పున అక్కడ గుడి కాడ దర్శనం తీసుకున్నాము. ఇవాళ చేపలు కూర చేస్తుంది శ్రీకళ. చేపలు, చికెను, మటన్ సాయంత్రం మొత్తం మును పెట్టి చేస్తాను. మరి ఈ రకంగా మొత్తం కూడా కూకొని తింటాం అన్నమాట. అంతేనా? టైం వచ్చేసి 3 అవుతుంది, 2 అయింది. 3 4 అయింది. మరి సాయంత్రం ఒక ఈవెంట్ ఉంది ఫ్రెండ్స్. మమ్మల్ని స్పెషల్ గెస్ట్గా పిలిచారు ఖమ్మంలో. మరి ఆ ఈవెంట్కి శ్రీకళ గారు కారు మీద పోవాలా. కారు కొందాం కదా, ఫైనాన్సో కింద అనుసో ఏదో ఒకటి కొందాం కదా. మనం ఎప్పుడు కలా 3 కింద 2 సంవత్సరాలు వచ్చిన కారు ఎప్పుడు తీసుకుందాం? అవసరం లేదు. మరి కారు వద్దన్ను. మరి బయట దూరం పోవాలంటే అట్టండి. ఇది ఫ్రెండ్స్ నా జీవితానికి కారు. మీ ఊరు నుండి కళ్ళు దొరికేది కదా, ఇక్కడ కళ్ళు లేదు ఫ్రెండ్స్. మా అత్తగారి ఊర్లో ఉంటే కళ్ళు దొరికేది. తొందరగా అయితే నాకు ఆకలి అవుతుంది. ఏంది ఉడుకు అవసరమైతే ఏమైంది చెయ్యి నాకు అర్జెంటుగా. పెళ్లి రోజుకి కాళ్ళు మొక్కుదాం, అత్యంతలు తీసుకొని పెట్టినాం. అయ్యో ఎందుకంటే నేనేం చేయడం నా మీద అంటున్నందుకు భలేగా ఉంది. ఎప్పుడు మీరు చుట్టుకోవడం ఫ్రెండ్స్ ఎట్లా? ఎందుకని దాన్నే పండగ అంటారు. పండగ అనగానే ఏమి క్వశ్చన్ 5 మార్కుల క్వశ్చన్. పండగ అంటే ఏమి అర్థం కావాలా, ఏమి అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక రోజంతా గడిచి